ఈరోజు మనం ద హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ చూద్దాం. అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ దాని బ్యాక్ ఉన్న స్టాటిక్ జీకే కూడా చూద్దాం. వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే స్పీడ్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ ఆర్టికల్లో మనకి డెస్పాటిక్ మీనింగ్ ఇంపార్టెంట్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. డెస్పాటిక్ అంటే ఆటోక్రాటిక్, డిక్టేటోరియల్ అంటే నిరంకుశ. సో డెస్పాటిక్ మీనింగ్ ఇంపార్టెంట్. సో డెస్పాటిక్ అంటే ఆటోక్రాటిక్, డిక్టేటోరియల్. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్. ఈ ఆర్టికల్లో మనకి ఔరంగజేబ్ టాంబ్ గురించి వచ్చింది. ఔరంగజేబ్ టాంబ్ ఎక్కడుందంటే ఇన్ ఛత్రపతి సంభాజీనగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది యాక్చువల్గా ఈ ఔరంగజేబ్ టాంబ్ గురించి స్టాటిక్ పోర్షన్ చూద్దాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఎలా వచ్చిందంటే ఈ ఔరంగజేబ్ టాంబ్ని రిమూవ్ చేద్దామని చెప్పేసి రిమూవ్ చేయాలని ప్రొటెస్ట్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దళ్ డిమాండ్ చేశారు ఔరంగజేబ్ టాంబ్ని రిమూవ్ చేసేయాలని చెప్పేసి. సో దీని గురించి మనం కరెంట్ అఫైర్స్లో అంత ఇంపార్టెంట్ కాదు. సో ఔరంగజేబ్ టాంబ్ గురించి స్టాటిక్ పోర్షన్ చూద్దాం. సో ఔరంగజేబ్ టాంబ్ ఎల్లోరా కేవ్స్కి దగ్గరలో ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయి. సో నియర్ టు ఎల్లోరా కేవ్స్. అండ్ ఈ ఔరంగజేబ్ టాంబ్ ఫాలోస్ చిస్టీ సూఫీ ట్రెడిషన్. అండ్ ఆల్సో ఔరంగజేబ్ మనకి లాంగెస్ట్ అంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన మొఘల్ చక్రవర్తి. ఇతను ఔరంగజేబ్ షాజహాన్ కొడుకు. సో అండ్ ఈయన 1658లో బ్యాటిల్ ఆఫ్ సమూగర్ వర్సెస్ అంటే దారా షికోతో పోరాడి బ్యాటిల్ ఆఫ్ సమూగర్లో విజయం సాధించి 1658లో సింహాసనం అధిష్టిస్తాడు. అండ్ కంటిన్యూస్లీ లాంగెస్ట్ ఇయర్స్ పరిపాలించింది ఈయనే. మొఘల్ చక్రవర్తుల్లో ఈయన లాంగెస్ట్ పీరియడ్ రూల్ చేసింది. అండ్ 1707లో చనిపోతారు. అండ్ యాక్చువల్లీ ఈ ఔరంగజేబ్ టాంబ్ అంటే సమాధి. ఈ ఔరంగజేబ్ టాంబ్ ఎక్కడ ఉందంటే కుల్దాబాద్ అనే ఏరియాలో ఉంది. ఈయన మనకి మొఘల్ చక్రవర్తుల్లో 6th ఎంపరర్. అండ్ ఆల్సో జిజియా ట్యాక్స్ అని ఒకటి ఉండేది అప్పుడు. జిజియా ట్యాక్స్ అంటే నాన్ ముస్లిమ్స్ మీద ఇంపోజ్ చేసే ఒక ట్యాక్స్, అది ఒక పన్ను. అంటే ఇప్పుడు ముస్లిం రూలింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్లో నాన్ ముస్లిమ్స్ మీద ఈ ట్యాక్స్ విధించేవారు. ఈ ట్యాక్స్ ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడానికి. సో ఈ ట్యాక్స్ని రీఇంపోజ్ చేసింది ఔరంగజేబ్. యాక్చువల్లీ ఇది ఉన్నప్పుడు అబాలిష్ చేసింది అక్బర్. 1564లో అబాలిష్ చేస్తారు. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ జిజియా ట్యాక్స్ని ఔరంగజేబ్ వచ్చి రీఇంపోజ్ చేస్తాడు నాన్ ముస్లిమ్స్ మీద. అండ్ ఆల్సో ఔరంగజేబ్ గురు తేజ్ బహదూర్ని 1675లో ఎగ్జిక్యూట్ చేశారు, అంటే చంపేశాడు. సో ఔరంగజేబ్ గురించి ఈ స్టాటిక్ పోర్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో దీని గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్లో కానీ రాబోయే ఎగ్జామ్స్లో కానీ దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఈ ఆర్టికల్లో ఇంకేంటంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్. అండ్ ఇక్కడ మనకి ఏపీలో వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్ అని చెప్పేసి మన మిత్ర ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ చేశారు. అదేంటంటే వాట్సాప్లోనే మనకు గవర్నెన్స్ సర్వీసెస్ అంటే రెవెన్యూ సర్టిఫికేట్స్, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ చేయొచ్చు, గ్రీవెన్స్ రెడ్రెసల్, మనకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అందులో మనకి రిడ్రెస్ చేస్తారు, అంటే అడ్రస్ చేస్తారు అందులో. సో వాట్సాప్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఈ మన మిత్ర అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది ఏపీ గవర్నమెంట్. ఈ ఆర్టికల్లో బర్గ్లరీ, దీని మీనింగ్ ఇంపార్టెంట్. బర్గ్లరీ అంటే థెఫ్ట్, దొంగతనం. అండ్ ఇక్కడ ఫ్రోలిక్ అంటే చీర్ఫుల్ లేదా ప్లేఫుల్, అంటే ఉల్లాసంగా సరదాగా ఆడడం లేదా ఉండడం. ఫ్రోలిక్ అంటే చీర్ఫుల్. అండ్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీని ఎక్కడ సెటప్ చేస్తున్నారంటే పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎక్కడ సెటప్ చేస్తున్నారంటే దీవాన్ చెరువు నియర్ రాజమహేంద్రవరం, రాజమండ్రి దగ్గరలో దీవాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీని స్థాపిస్తున్నారు. అండ్ ఈ ఆర్టికల్లో మనకి డీప్ టెక్ యూనివర్సిటీ అమరావతిలోను, ఏఐ యూనివర్సిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ విశాఖపట్నంలోనూ సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా స్టెప్స్ తీసుకుంటున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్లో మనకి తెలియజేశారు. లెజెండరీ మ్యూజిషియన్ ఇళయరాజా గారికి ఫెలిసిటేట్ చేశారు రాజ్యసభలో. ఎందుకంటే ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు, ఒక సింఫనీ క్రియేట్ చేసి. సింఫనీ అంటే ఆర్కెస్ట్రా, అంటే కంటిన్యూస్ మ్యూజిక్ అనే అర్థం. సో ఇక్కడ రికార్డ్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఇండియన్ టు కంపోజ్, రికార్డ్ అండ్ పెర్ఫామ్ లైవ్ ఏ ఫుల్ ఇంగ్లీష్ క్లాసికల్ సింఫనీ.
సో ఆ సింఫనీ పేరు ఏంటంటే వాలియంట్. మనకి ఈ ఆర్టికల్లో కర్ణాటక అసెంబ్లీ టేబుల్స్ బిల్ టు ప్రొవైడ్ 4% కోటా ఫర్ ముస్లిమ్స్ ఇన్ పబ్లిక్ కాంట్రాక్ట్స్. కర్ణాటక అసెంబ్లీలో ఒక బిల్ ప్రవేశపెట్టారు. అంటే 4% రిజర్వేషన్ ఇస్తారు ముస్లిమ్స్కి పబ్లిక్ కాంట్రాక్ట్స్లో. ఇక్కడ ఈ ఆర్టికల్ మనకి చాలా ఇంపార్టెంట్. స్టాండింగ్ స్టోన్స్ ఆఫ్ ముదుమల్ ఇన్ తెలంగాణ ఆన్ టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో ఈ స్టోన్స్, ఈ ముదుమల్ స్టోన్స్, ఏదైతే ప్లేస్ ఉందో ఈ ముదుమల్ స్టోన్స్ని టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇంక్లూడ్ చేశారు ఫ్రమ్ తెలంగాణ. వీటికి ఇంకో పేరు అంటే మెన్హిర్స్ అంటారు, అంటే స్టాండింగ్ స్టోన్స్. ఈ పిక్చర్లో చూసే విధంగా ఉంటాయి. ఇవి బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్ నది ఒడ్డున ఈ ముదుమల్ ప్లేస్ అనేది ఉంది. సో నియర్లీ 1200 లార్జ్ స్టోన్స్ ఉన్నాయి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టోన్స్ ఆఫ్ ముదుమల్ ఎక్కడున్నాయి అంటే తెలంగాణ. దట్స్ ఇట్. అండ్ ఈ ఆర్టికల్లో మనకి 2 ట్రైబల్ కమ్యూనిటీస్ మణిపూర్లో ఉన్నాయి కదా, అవి వర్క్ చేస్తున్నాయి. ఎందుకంటే టెన్షన్స్ని రెడ్యూస్ చేయడానికి. సో క్లాషెస్ బిట్వీన్ దోస్ కమ్యూనిటీస్. ఏ కమ్యూనిటీస్ అంటే మార్ అండ్ జోమీ పీపుల్. ఈ కమ్యూనిటీస్ ఎక్కడున్నాయి అని అడగవచ్చు. సో మణిపూర్లో ఉన్నాయి కమ్యూనిటీస్, ట్రైబల్ కమ్యూనిటీస్ ఇవి. రీసెంట్గా ప్రయాగ్రాజ్లో ఉత్తరప్రదేశ్లో మహాకుంభ్ జరిగింది కదా, దాని గురించి ప్రైమ్ మినిస్టర్ గారు అసెంబ్లీలో లోక్సభలో మాట్లాడుతూ దాన్ని ఒక హిస్టారిక్ మైల్ స్టోన్ కింద రికగ్నైజ్ చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడారు. ఈ మహాకుంభ్ని ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్తో కంపేర్ చేశారు. ఆల్మోస్ట్ 1857 అప్రైజింగ్, దండి మార్చ్, మహాత్మా గాంధీ చేపట్టిన దండి మార్చ్, దీంతో పోల్చారు. సో మనం ఈ దండి మార్చ్ గురించి చూద్దాం. ఇక్కడ దండి మార్చ్ వచ్చేసి మనకి 12th మార్చ్ నుంచి 6th ఏప్రిల్ వరకు జరిగింది. 1930 ఇయర్లో మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు. దండి మార్చ్కి ఇంకో పేరంటే సాల్ట్ సత్యాగ్రహ. ఇది సబర్మతి ఆశ్రమం నుంచే స్టార్ట్ చేస్తారు దండి అనే ప్లేస్కి. సో ఇక్కడ అంటే సాల్ట్ లాని బ్రేక్ చేయడం కోసం ఈ దండి మార్చ్ అనేది చేస్తారు. సో 1930లో ఇంపార్టెంట్. ఈ దండి మార్చ్ రిలేటెడ్ ధరాసన సాల్ట్ వర్క్స్ లెడ్ బై సరోజినీ నాయుడు అనేది ఇంపార్టెంట్. ధరాసన సాల్ట్ వర్క్స్ స్ట్రగుల్ అంటే అక్కడ మార్చ్ ఎవరు నాయకత్వం వహించారంటే సరోజినీ నాయుడు గారు. సో ఈ ఆర్టికల్ ఇంతవరకు ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో మనకి 0R అని కనిపించింది. ఈ 0R అంటే ఇది ఒక ఇనిషియేటివ్, ఇండియన్ ఇన్నోవేషన్. ఇది ఎక్కడ వేరే కంట్రీలో లేదు, ఇండియన్ ఇన్నోవేషన్. అంటే ఇండియన్ పార్లమెంట్లో దీన్ని ఫాలో అవుతారు. రూల్స్ ఆఫ్ ప్రొసీడ్యూర్లో కూడా లేదు ఇది యాక్చువల్లీ రైట్ ఆఫ్టర్ ద క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేస్తారు. 0R అంటే వితౌట్ ప్రయర్ నోటీస్, ఒక ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా ఆ టైంలో అర్జెంట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా ఉంటే దాన్ని డిస్కషన్కి తీసుకొస్తారు. రైట్ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ 12 PM కంప్లీట్ అయిపోతుంది. 12 PM స్టార్ట్ చేస్తారు 0R. సో 0R వెరీ ఇంపార్టెంట్. ఇది రూల్స్ ఆఫ్ ప్రొసీడ్యూర్లో లేదు. సో ఈ థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ ఆర్టికల్లో ఇండియా టేక్స్ 24th స్పాట్ ఇన్ ఫ్రీ స్పీచ్ సర్వే. అంటే ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనే గ్లోబల్ సర్వేలో అవుట్ ఆఫ్ 33 కంట్రీస్కి ఇండియా 24th ప్లేస్ ఉంది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నార్వే అండ్ డెన్మార్క్ ఉంది. అండ్ ఇండియా స్కోర్ కూడా ఇంపార్టెంట్, 62.6. అండ్ మన మీదన కంట్రీ వచ్చేసి కింద కంట్రీ ఇచ్చారు ఇక్కడ సౌత్ ఆఫ్రికా 66.9 అండ్ లెబనాన్ 61.8. సో ఓవరాల్గా 24th ప్లేస్ అవుట్ ఆఫ్ 33 కంట్రీస్ సర్వేడ్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి రిబ్యూక్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. రిబ్యూక్ అంటే రిప్రమాండ్ ఆర్ క్రిటిసైజ్ చేయడం. అంటే రిప్రమాండ్ అంటే మందలించడం. రిబ్యూక్ మీనింగ్ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో మనకి UN చీఫ్ గురించి ఇచ్చారు. UN చీఫ్ ఎవరు? యాంటోనియో గుటెరస్. అండ్ ప్రీవియస్ డేస్లో మనం చదువుకున్నాం PM, కెనడా PM ఎవరంటే కెనడాస్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మార్క్ కార్నే. అండ్ ఈ ఆర్టికల్లో జర్మనీ నెక్స్ట్ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్, ఈయన అయ్యే అవకాశం ఉందని ఇచ్చారు. ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఎవరంటే ఓలాఫ్ స్కోల్జ్. అండ్ ఈ ఆర్టికల్లో ఎన్కోర్, దీని సినోనిమ్ ఇంపార్టెంట్. ఎన్కోర్ అంటే ఒక పెర్ఫార్మెన్స్ని రిపీట్ చేయడం. ఇక్కడ ఏంటంటే ఈ లైన్ చూద్దాం. నైట్ రైడర్స్ హ్యావ్ ద క్లాస్ అండ్ బ్యాలెన్స్ టు డూ అన్ ఎన్కోర్. అంటే ఈ కోల్కతా నైట్ రైడర్స్ ఇంతకుముందు ట్రాఫీస్ గెలిచింది కదా, సేమ్ థింగ్ని రిపీట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో క్లాస్ ఉంది, బ్యాలెన్స్ ఉంది. టు డూ అన్ ఎన్కోర్ అంటే సేమ్ విన్నింగ్ స్ట్రీక్ని రిపీట్ పెర్ఫార్మెన్స్, అంటే లాస్ట్ ఇయర్ ట్రోఫీ విన్ అయింది కదా, సో అదే పెర్ఫార్మెన్స్ని రిపీట్ చేసే సత్తా ఉంది నైట్ రైడర్స్ టీమ్కి అని చెప్పేసి ఈ లైన్లో ఇచ్చారు. సో ఎన్కోర్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇండియా వాన్ ఇట్స్ మేడెన్ హాకీ వరల్డ్ కప్ ఇన్ 1975.
1975లో ఇండియా ఫస్ట్ హాకీ వరల్డ్ కప్ని గెలుచుకుంది. సో 50 ఇయర్స్ అయిన సందర్భంగా ఒక బుక్ రిలీజ్ చేశారు, మార్చ్ ఆఫ్ గ్లోరీ. అండ్ యాక్చువల్లీ 1975 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే కౌలాలంపూర్లో జరిగింది. అంతవరకు ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్లో. మనం నిన్న ఆర్టికల్లో చదువుకున్నాము ఒక స్పోర్ట్కి దాని రిలేటెడ్ పర్సనాలిటీస్ చాలా ఇంపార్టెంట్, రైల్వేస్కి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఇస్తూ ఉంటాడు. సో ఎస్టర్డే ఆర్టికల్లో మనం ఒకటి చదువుకున్నాం, టేబుల్ టెన్నిస్ రిలేటెడ్ ఒక వ్యక్తి గురించి చదువుకున్నాం, శరత్ కమల్ అని చెప్పేసి. ఈరోజు మనం స్క్వాష్ స్పోర్ట్ చూద్దాం. స్క్వాష్ రిలేటెడ్ 3 మెంబర్స్ చూద్దాం ఇక్కడ. ఆకాంక్ష సాలుంఖే, అనాహత్ సింగ్, జోష్నా చిన్నప్ప. దీస్ ఆర్ ద టాప్ ఇండియన్ స్టార్స్ రిలేటెడ్ టు స్క్వాష్ గేమ్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో స్వైతక్ డింట్ హోల్డ్ బ్యాక్ వైల్ హిట్టింగ్ బ్యాక్ ఎట్ హర్ క్రిటిక్స్. అంటే డింట్ హోల్డ్ బ్యాక్ అంటే ఇది ఒక ఇడియం, అంటే వితౌట్ షై, అంటే ఏ మొహమాటం పడకుండా డూయింగ్ ఆర్ సేయింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. మనం దేనికి మొహమాట పడకుండా అనుకున్నట్టు చెప్పడం, లేదంటే అనుకున్నది చేయడం. డింట్ హోల్డ్ బ్యాక్ ఇది ఒక ఇడియం, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.